హరే కృష్ణ డియర్ డివోటీస్ అండ్ అందరికీ దండ ప్రణామ్. సో గీత జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, निताय चैतन्य भगवान की जय, पंचतत्व की जय, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము మూడవ అధ్యాయంలో ఉన్నామండి, కర్మయోగము. సో ఇవాళ మనము 22, 23, 24 శ్లోకాల గురించి చర్చించుకుందాము. 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, నాకు నిర్దేశింపబడిన కర్మం ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరున్నది కాని పొందవలసినది కాని ఏదియును లేకున్నను విహిత కర్మలయందు నేను నియుక్తుడై ఉన్నాను. 23వ శ్లోకం. యది హి అహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రితః మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు. 24వ శ్లోకము. ఉత్సిదేయుర్ ఇమే లోక నకూర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమా ప్రజా. విద్యుక్త ధర్మములను నేను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనమును పొందగవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడై తద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడు నగుదును అని ఇక్కడ చెప్తున్నారు. జయ శ్రీకృష్ణ. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ మనం ఒక చిన్న రీక్యాప్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు ఏం చెప్పాడు? ఫస్ట్ నేను యుద్ధం చేయను అని చెప్పారు. సో కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే అసలు పర్ఫార్మింగ్ డ్యూటీస్ ఎవరు పర్ఫార్మ్ చేయాలి, ఏం డ్యూటీస్ ఎలా ఉంటాయి అని ఇక్కడ మనకి ఈ జస్ట్ కొన్ని ప్రీవియస్ శ్లోకాలలో మనకు చెప్పారనమాట. రైట్. సో డ్యూటీస్ ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ 20 శ్లోకంలో ఏం చెప్పారు? జనక మహారాజ్, సీతమ్మ తల్లి యొక్క తండ్రి గారు, రైట్, జనక మహారాజ్. ఆయన యాక్చువల్గా చాలా ప్యూర్ డివోటీ, రియలైజ్డ్ సోల్. ఆయన ట్రాన్సెండ్, చాలా ప్యూర్ డివోటీ, భగవంతుని యొక్క చాలా ప్యూర్ డివోటీ. ఆయన ఇంకా కర్మ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చేశారు? ఆయన ప్రిస్క్రైబ్ డ్యూటీ, రైట్, ఆయన ఆబ్లిగేషన్ ఉంది. ఎందుకంటే ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన మిథిల యొక్క రాజు అయ్యారనమాట. ఎందుకంటే నేను సరిగ్గా నా డ్యూటీ నేను సరిగ్గా చేయకపోతే మళ్ళీ నా ప్రజలు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయలేరు కదా అని అనుకున్నారు ఆయన. అందుకని ఆయన ఏం చేశారు? ఆయన ప్యూర్ డివోటీ అయినా కానీ ఆయన ఒక రాజులాగా చక్కగా ఆయన చేయాల్సిన పని ఆయన చక్కగా రాజ్యపాలన చేశారు అని ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు మనకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. అలాగే ఇంకా 21 శ్లోకంలో కూడా మనం చూసాం, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇది. యద్యదాచరతి శ్రేష్ఠస్తద్ ఏవ తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ గొప్పవాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా కానీ, రైట్, శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేసినా సామాన్యులు దానిని అనుసరిస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనం చూస్తున్నాం కదండి, లైక్ ఎస్పెషల్లీ ఈ హాలీవుడ్, బాలీవుడ్, ఈ
పొలిటీషియన్స్ వాళ్ళు ఏ పని చేసినా కానీ నార్మల్ పీపుల్ అదే ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట అర్జునుడికి కృష్ణ పరమాత్మ, నువ్వు యుద్ధం చేయనంటున్నావు, నువ్వు చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేయరు. సో అందుకని గొప్పవాళ్ళు ఏది చేస్తే అదే చేస్తారు. సో నువ్వు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప క్షత్రియుడివి కదా, నువ్వు నీ పని నువ్వు చెయ్యి, నువ్వు చక్కగా నీ డ్యూటీ నువ్వు పర్ఫామ్ చెయ్యి, అప్పుడు నిన్ను కూడా నిన్ను చూసి అందరూ చక్కగా ఫాలో అవుతారు అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకనే నువ్వు కూడా నీ డ్యూటీ చెయ్యి అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతేగాని అంటే చాలా ఒక ఒక ప్రేమతో, రైట్, ఒక కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేగాని నేను పెద్ద కంట్రోలర్ని, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అని చెప్పట్లేదు ఇక్కడ, రైట్. చాలా చక్కగా చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతారో చక్కగా వాళ్ళని చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నడవలేరు, సో వాళ్ళకి మెల్లమెల్లగా నడిపిస్తారు కదా, అట్లా అనమాట. అంతేగాని ఇక్కడ కంట్రోలింగ్ చేయట్లేదు కృష్ణ పరమాత్మ, క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, జనరల్ గా మన 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 జనరల్ గా మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి చెప్తున్నాడు పిల్లోడికి, బాబు ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, కొన్ని నీతులు చెప్తా ఉన్నాడు. అబద్ధాలు చెప్పొద్దు, సిగరెట్ తాగకూడదు, ఎక్సెట్రా ఎక్సెట్రా, మందు తాగకూడదు అని చెప్తా ఉన్నాడు. కానీ తండ్రి అలా చేస్తాడు అనుకోండి, పిల్లలు ఏమంటారు, అబ్బాయి నీతులు చెప్తున్నాడండి కానీ మా ఆయన మాత్రం ఫాలో అవ్వడు అని అంటారు కదా. సో అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏంటి, ఈ ఈ ఈ శ్లోకంలో 22వ శ్లోకంలో మనకి చెప్తున్నారు అనమాట. నాకు ఎటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీ లేదు. ఆయన ఎవరు, కృష్ణ పరమాత్మ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఈ మొత్తం ముల్లోకాలలో నాకు ఎటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీ లేదు, నాకేది అవసరం కూడా లేదు, అంతా నాదే. అయినా కానీ నేను కూడా నా విద్యుక్త కర్మలు నేను చేస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే తండ్రి కూడా చేస్తున్నాడు, సో తండ్రి చేస్తూ చేస్తూ పిల్లలకి చెప్తున్నాడు, ఒరే నాయన ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి అని అని చెప్తున్నారు. ఎందుకు, పిల్లలు వింటారని. సో కృష్ణ పరమాత్మ ఏం చేశారు, చక్కగా ఆయన ఆయన చిన్నతనంలోనే గురువుని ఆశ్రయించారు, గురువు దగ్గర అన్ని నేర్చుకున్నారు. ఆయనకు అవసరం లేదు, వేదాస్ అన్ని సృష్టించింది ఆయనే. అయినా కానీ ఆయన ఒక గురువు యొక్క షెల్టర్ తీసుకొని గురువు దగ్గర చక్కగా అన్ని నేర్చుకున్నారు, రైట్. సో అట్లా మనం కూడా అలా ఉండాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మన ప్రజలు చాలా తెలివి ఎక్కువ వాడతారు కదండి. సో అందుకనే వాళ్ళని ఎలాగైనా అంటే ఎలాగైనా వాళ్ళకి తప్పుదారి పడకూడదు, ఎలాగైనా వీళ్ళని వెనక్కి తీసుకుని రావాలి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడెడ్. అందుకని కృష్ణ పరమాత్మ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా కూడా వాళ్ళు వంక చూపించకూడదు. అలా కృష్ణ వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, మీరు చేయలేదు అనే వంక లేకుండా అన్ని విధాలుగా మనల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఈ పర్పట్లో చాలా బ్యూటిఫుల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఇప్పుడు నేను చదువుతాను. సో కృష్ణ పరమాత్మ గురించి, ఆయన ఎంత గొప్పవాళ్ళు. భగవానుడు సకల ఇతర నియామకులందరికీ నియామకుడు, అతడే వివిధ సమస్త లోకపాలకులలో అతి ఘనమైన వాడు, ప్రతి ఒక్కడు అతని ఆధీనంలోనే ఉన్నాడు. జీవులందరికీ కేవలము భగవంతుని ద్వారా ఆయా శక్తులు ఇవ్వబడినాయి, వారు స్వతహాగా గొప్పవారు కారు. భగవంతుడు దేవతలందరి చేత పూజనీయుడు, అతడే నిర్దేశకులందరికీ పరమ నిర్దేశకుడు. అందుకే సమస్త లౌకిక నాయకులకు నియామకులకు అతడు దివ్యుడై వారందరి చేత పూజనీయుడై ఉన్నాడు. అతని కంటే ఘనమైన వాడు లేడు, అతడే సర్వ కారణాలకు పరమ కారణుడు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా శ్రీల ప్రభుపాల్ వారు భగవంతుడి గురించి మనకి చెప్తున్నారు అనమాట. ఎందుకు, ఆయనకి యాక్చువల్గా అవసరం లేదు, హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కదండి, అందరికంటే గొప్ప. అయినా కానీ మనకి ఎగ్జాంపుల్ గా ఉండడానికి, అంటే మనం ఎక్కడ సాకు చెప్పకుండా, రైట్, ఆయన కృష్ణ పరమాత్మ చేయలేదు నేను కూడా చేయను అంటే సరే నేను కూడా చేస్తాను అని అట్లా చెప్తాను. నెక్స్ట్ శ్లోకంలో కూడా దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం తెలుసుకుందాం తర్వాత. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, అతడు సాధారణ జీవునికి ఉన్నట్టి దేహాన్ని కలిగి ఉండడు, అతని దేహానికి ఆత్మకు తేడా ఉండదు, అతడు పూర్ణుడు, అతని ఇంద్రియాలన్నీ దివ్యమైనవి, అతని ఇంద్రియాలలో ఏ ఇంద్రియమైనా ఇతర ఇంద్రియ కార్యాన్ని చేయగలుగుతుంది. అందుకే అతనికి మించిన వాడు గాని సమానుడు గాని లేడు, అతని శక్తులు అవి అనేకములు, అందుకే అతని కార్యాలన్నీ సహజ రీతిలో జరిగిపోతూ ఉంటాయి. అంటే ఆయన కంట్రోలర్ అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, సుప్రీం కంట్రోలర్. ప్లస్ ఆయన దేహానికి ఆత్మకి తేడా లేదు, రైట్, జస్ట్ అలా ఆయన అనుకుంటారు అంతే, అది కార్యాలు జరిగిపోతూ ఉంటాయి అట్లా అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయనకి ఎటువంటి డ్యూటీ లేదు, రైట్, కానీ ఈ లోకానికి వచ్చారు,
సో అందుకని అందరికి ఎగ్జాంపుల్ గా ఉండడానికి డ్యూటీ చెయ్యాలి కాబట్టి మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికి ఆయన కూడా డ్యూటీ చేస్తున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటి, ఆయన యాక్చువల్ గా క్షత్రియుడు, రైట్? క్షత్రియ ధర్మం ఆయన, అందుకని డ్యూటీ బౌండ్ గా, అందుకని ఆయన ఈ ఈ బ్యాటిల్ ఫీల్డ్ కురుక్షేత్రంలోకి వచ్చారు అని ఇక్కడ చెప్తున్నారు మన ప్రభుపాల్ గారు, రైట్? ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన కూడా బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చారు. సో అన్ని విధాలుగా, రైట్, ఆయన ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు, కార్యం చేయాల్సిన అవసరం లేదు, అయినా కానీ వచ్చారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఒకసారి చదువుదాము. ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడైనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరింతురు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఆయన ఏంటంటే మనం ఎక్కడ ఎటువంటి సాకు చెప్పకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్? సో అందుకని ఆయన కూడా జాగ్రత్త పడుతున్నారు, ఎలాగైనా వీళ్ళందరినీ వెనక్కి తీసుకొని రావాలి, సాకులు చెప్పకూడదు వీళ్ళు అన్నట్టుగా. ఇంకా ఇక్కడ వర్ణశంకర అని చెప్తున్నారు, రైట్? ఇంకా ఇంకా ఏంటి, మనం కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చారు అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అది ఏంటిది, పవిత్రాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, రైట్? ఎందుకు వస్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడికి? ధర్మాన్ని స్థాపించడానికి, రైట్? అలాగే ఇంకా వినాశాయ దుష్కృతం, ఎవరైతే మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళని సంహరించడానికి, రైట్? సో మీరు వచ్చిందే ధర్మాన్ని స్థాపించడానికి, మరి మీరు కర్మలు చేయకపోతే మరి మేమెందుకు చేయాలి అని అంటారు కదా. సో అందుకని నేను ఎలాగో వచ్చాను ధర్మాన్ని స్థాపించడానికి, సో అందుకని నేను నా కర్మలు చేయాలి తప్పనిసరిగా, నన్ను చూసి అందరూ ఫాలో అవుతారు. నేను చేయలేదు అనుకోండి, ఓ ఈయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు కానీ ఈయన చేయాల్సిన ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయట్లేదు, సో మేము కూడా చేయమనుకుంటారు కదా. సో అందుకని కృష్ణ పరమాత్మ కూడా ఆయన డ్యూటీస్ ఆయన చక్కగా చేస్తూ ధర్మాన్ని కూడా స్థాపిస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. సో 24వ శ్లోకం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని తాత్పర్యం 24, నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనం అవుతాయి, అనవసరమైన ప్రజా సృష్టికి నేను కారణుడై తద్వారా జీవులందరికీ శాంతిని నష్టపరిచిన వాడనవుతాను. సో శాంతిని నష్టపరిచిన వాడవుతాను అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా వర్ణశంకర శ్రీల ప్రభుపాల్ వారు ఈ శ్లోకంలో మనకి ఆల్రెడీ అర్జునుడు చెప్పాడు అప్పుడు, రైట్? ఫస్ట్ చాప్టర్ లో మనం చూసాం, నేను యుద్ధం చేసి అందరినీ చంపేస్తే మళ్ళీ అంటే విధువలు అవుతారు అందరూ, పాపం తల్లులందరూ విధువలు అయిపోతారు, అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బ్యాడ్ అసోసియేషన్ ద్వారా వర్ణశంకర, రైట్, అనవసరమైన పాపులేషన్ ని కలిగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇక్కడ అప్పుడు చెప్పాడు, రైట్? అర్జునుడు అప్పుడు చెప్పారు, కానీ అప్పుడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు అనమాట, ఎస్ అది కూడా ఓకే, కానీ ఒకవేళ నీ యుద్ధం నువ్వు సరిగ్గా చేయకపోతే, నీ పని నువ్వు సరిగ్గా చేయకపోతే వీళ్ళు కూడా నిన్నే ఫాలో అవుతారు, వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయరు, అప్పుడు ఏమవుతుంది, ధర్మాన్ని ఫాలో అవ్వరు వాళ్ళు. సో అప్పుడు కూడా దానివల్ల కూడా వర్ణశంకర అన్వాంటెడ్ పాపులేషన్ వచ్చేస్తుంది, రైట్? సో అనవసరమైన జనాభా వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట కృష్ణ పరమాత్మ. శ్రీల ప్రభుపాల్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏంటంటే మనం ప్రిస్క్రైబ్ డ్యూటీ మనం చెయ్యాలి, అప్పుడు మనల్ని చక్కగా అందరూ ఫాలో అవుతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. ఇంకా కృష్ణ పరమాత్మ ఎవరని చెప్తున్నారు ఇక్కడ, లార్డ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ కదండి. సో అందుకని వాళ్ళు మిస్గైడ్ అయితే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణ పరమాత్మ మీద రెస్పాన్సిబిలిటీ వదిలేస్తారు, మీరే కారణం, మేం కాదు కారణం, మీరే అంటారు. సో అందుకని ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మనకి కృష్ణ పరమాత్మ అన్ని క్లియర్ గా అర్జునుడికి చెప్తున్నారు, ప్రిస్క్రైబ్ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి అని, విద్యుక్త కర్మలు చెయ్యాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నారు, ఏంటంటే ఒకవేళ ఆ జీవులు దారి తప్పితే పరోక్షంగా భగవంతుడే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది, రైట్? అదొకటి. ఇంకోటి ఇక్కడ చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి,
మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే భగవంతుని పాద చిహ్నాలు అనుసరించాల్సి ఉన్నప్పటికీ అతనిని మనము అనుకరించలేమని గుర్తుంచుకోవాలి. అనుకరించడము ఒకే స్థాయిలో ఉన్నవి కావు. భగవంతుడు తన బాల్యంలో చేసినట్టు గోవర్ధన లీల మనం అనుకరించలేము. అది ఏ మనిషికైనా అసాధ్యము. మనము అతని ఉపదేశాలను తప్పకుండా అనుసరించాలి. కానీ ఏ సమయంలోనైనాను అతనిని అనుకరించకూడదు. సో ఏంటంటే ఫాలో అవ్వాలి కానీ ఇమిటేట్ చేయకూడదు అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ పరమాత్మ ఎన్నో లీలలు చేశారండి, రైట్? చిన్నప్పుడే పూతనని చంపేశారు, రైట్? ఆమెమో విషం పాలు ఇస్తాను అనుకుంటూ విషం ఇచ్చినా గానీ చంపడానికి వచ్చేసింది. కానీ కృష్ణ పరమాత్మ అది విషం తగిలింది నోటికి, అయినా కానీ ఆయనకి ఏమన్నా అయిందా? ఏమీ అవ్వలేదు. అలాగే త్రినావర్త వచ్చాడు. తర్వాత త్రినావర్త ఏం చేశాడు? కృష్ణుడిని అది యాక్చువల్ చాలా చిన్నప్పుడు, రైట్? సో పైకి తీసుకెళ్ళిపోతాడు అనమాట కృష్ణుడిని. ఎట్లా? ఇట్లా ఇట్లా చేతిలో పట్టేసుకొని పైకి వెళ్ళిపోతాడు, మేఘాల దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట త్రినావర్త. తర్వాత ఏమవుతుంది? బరువు అయిపోతాడు. కృష్ణ పరమాత్మ ఎంత తేలికగా ఉన్న కృష్ణ పరమాత్మ అప్పటిదాకా పైకి వెళ్ళాక కృష్ణ చాలా బరువు అయిపోతాడు అనమాట. త్రినావర్త ఎత్తలేడు. సో కింద పడిపోతాడు. త్రినావర్త కింద పడిపోయి చనిపోయి. కానీ మనం అనుకోవచ్చు, అరే కృష్ణుడు కూడా కింద పడ్డాడు. కృష్ణుడు ఏం చేస్తాడంటే గొంతుని ఇట్లా పట్టేసుకుంటాడు గట్టిగా. సో గాలి ఆడదు ఆయనకి, త్రినావర్తుడికి, కింద పడి చచ్చిపోతాడు. సో కృష్ణుడికి ఏం కాదు, రైట్? సో అట్లా అనమాట. సో అంటే ఎట్లా న్యాచురల్ గా అంటే విషం తాగితే, మనమైతే అదే విషయం మనం తాగితే ఏమవుతుంది? ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, లార్డ్ శివుడు కూడా విషాన్ని తాగారు, సో మేము కూడా తాగుతాము అని మనం అనుకుంటే ఏమవుతుంది? మనం బతకగలుగుతామా? ఇప్పుడు ఇక్కడ జనరల్ గా ఏంటంటే మన వాళ్ళు జనరల్ గా మన భౌతిక మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే, ఆయన చేస్తున్నారు నేను కూడా చేస్తాను. ఆయనకి ఎన్నో మంది, కృష్ణ పరమాత్మకి ఎంతో మంది వైఫ్స్ ఉన్నారు. సో మేము కూడా అలాగే చేస్తాం. ఆయన రాసలీల చేస్తున్నారు, నేను కూడా చేస్తాం అంటే అది చూస్తారు. కానీ ఇటువంటి న్యాచురల్ గా కృష్ణ పరమాత్మ ఎటువంటి లీలలు చేశారు, అది మేము చేయగలుగుతామా అని మాత్రం ఆలోచించరు. లాస్ట్ రిజల్ట్ రాసలీల చేయాలి అంతే. అంతకంటే ముందు ఎన్ని లీలలు చేశారు ఆయన, ఇవన్నీ నేను చేయగలనా, అది మాత్రం ఆలోచించట్లేదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కృష్ణ పరమాత్మ ఏం లీలలు చేశారు? గోవర్ధన్ లీలని లెఫ్ట్ హ్యాండ్ తో 7 రోజులు 7 రాత్రులు లెఫ్ట్ హ్యాండ్ చిటుకున్న వేలుతో ఎత్తారు. అది కూడా ఎట్లా? ఎంతో గాలులు అన్ని వస్తున్నప్పుడు కూడా, రైట్? సో మనం కొంచెం సేపు ఏదన్నా చేతి మీద, చిటికెన వేలు మీద పట్టుకోవడం చాలా కష్టం. కానీ చేతి మీద ఏదన్నా పట్టుకొని ఇట్లా పైకి అని పట్టుకుంటే అది ఎంత బాధ కలుగుతుంది మనకి. చేయి నొప్పి పుట్టేస్తుంది కదండి, ఎప్పుడెప్పుడు కిందకి తిద్దామా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన ఏం చేశారు? 7 days 7 nights గోవర్ధన్ లీలని ఎత్తి పట్టుకున్నారు. అలాగే ఇంకా ఏమేమి లీలలు చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ విభోచన లీల. ఏం జరిగింది అప్పుడు? బ్రహ్మ చూస్తూ ఉంటారు, అరే ఏంటి ఇంత చిన్న పిల్లవాడికి ఇంత అటెన్షన్ వస్తుంది, ఈయన ఇంత గొప్పవాడా అని ఆయనకు డౌట్ వస్తుంది అనమాట. సో ఆయన అక్కడ ఉన్న గోవులన్నింటినీ మాయం చేసేస్తారు. కృష్ణ పర్వతం ఏం చేస్తారు? వాటి రూపం తీసేసుకుంటారు ఆయన. సో రైట్, బ్రహ్మకు తర్వాత అర్థమవుతుంది, అరే ఇదేంటి ఇలా జరిగిపోయిందని. మనం అలా చేయగలుగుతామా అండి? మనం ఒకే ప్లేస్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ మనం కానీ మనం ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఉండగలుగుతామా? తండ్రి ఇక్కడ ఇంట్లో కూడా ఆఫీస్ లో కూడా ఉండగలడా? ఇంకెక్కడైనా లైక్ ఆఫీస్ లో ఉండి ఇంకా ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు పోయి తీసుకురండి అని, అలా అన్ని పనులు అన్ని టైంలో ఒకే టైంలో అన్ని పనులు చేయగలుగుతామా? లేదు, చేయలేం. కానీ కృష్ణ పరమాత్మ చేయగలరు. సో అంటే ఏంటంటే న్యాచురల్ గా ఉండే ఆయన దాన్ని దాన్ని దాటేశారు ఆయన. కానీ మనం చేయలేం కదండి. సో అట్లా అనమాట. కృష్ణ పరమాత్మ ఎంతైనా మనం ఎంత ఆఫర్ చేస్తే అంత తినగలరు. మనకు ఒక లిమిట్ ఉంటుంది, అంతకంటే తింటే ఏమవుతుంది? అది బయటకు వచ్చేస్తుంది. సో అట్లా ధేనుకాసురుడు ఉన్నాడు. ధేనుకాసురుడిని చంపే అగాసురుడు, ఫర్ ఎగ్జాంపుల్ అగాసురుడు ఒక పాము నోట్లోకి ఒక మనిషి గాని మనం వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక పెద్ద పాము కొండ చిలువ నోట్లోకి మనం తన ఆహారం తిన్న తర్వాత, అది యాక్చువల్గా దాని పళ్ళు ఇట్లా వెనక వైపు ఉంటాయి, ముందు వైపు ఉండవు పళ్ళు, వెనక వైపు ఉంటాయి. తింటూ ఉంటే అది వెనకకి వెళ్ళిపోతా ఉంటది అనమాట, లోపలి బాడీలోకి వెళ్ళిపోతా ఉంటుంది అది ఏది తిన్నదో. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి రావడం కుదరదు. దానంతటదే తీస్తే తప్ప బయటికి రావడం కుదరదు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశారు? ఆగాసురుడు అనే ఒక పెద్ద కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోతారు. గోపబాలులందరూ వెళ్తారు. వాళ్ళు అంటారు, కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడులే అని. కృష్ణ పరమాత్మ కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది?
ఆగాసురుడు నోరు మూసేస్తాడు అనమాట. సో అసలు ఆ నోరు ఎంత పెద్దగా ఉంటుందంటే మేఘాలకు తగులుతుందంట, అంత పెద్ద నోరు ఆగాసురుడు అనే ఒక రాక్షసుడిది. అయినా ఏమవుతుంది, ఆ తల తల దగ్గర ఒక బొక్క పెట్టేసి కృష్ణ పరమాత్మ అందరినీ బయటికి తీసుకొచ్చేస్తారు, రైట్? అట్లా చంపేస్తారు. మనం అట్లా అవుతుందండి? మనం చేయగలుగుతాం అట్లా? నాట్ పాసిబుల్. అలాగే బకాసురుడు అనేది ఒక పెద్ద కొంగ. సో కృష్ణ పరమాత్మని మింగేస్తుంది. కృష్ణ పర బకాసురుడు మింగేస్తాడు. సో మింగిన తర్వాత ఏమవుతుందంటే గొంతు దగ్గర ఇరుక్కుపోతుంది అనమాట. ఇరుక్కుపోతాడు కృష్ణ పరమాత్మ. వేడైపోతుంది, మొత్తం వేడిగా అయిపోతుంది. సో ఏం చేస్తాడు, ఇంకా బకాసురుడు తట్టుకోలేక బయటికి కాకేస్తాడు. సో అట్లా మనం చేయగలుగుతామా? నాట్ పాసిబుల్, రైట్? తర్వాత ఏం చేస్తారు, అంత పెద్ద బకాసురుడిని ఆ నోరు, ఆ రెండు ఉంటాయి కదండి, బీక్ ఆ రెండింటిని ఇట్లా ఇరగొట్టేసి చంపేస్తాడు. ధేనుకాసురుడు అంటే ఒక పెద్ద చాలా పెద్ద గేదె లాంటి శరీరంలో ఉన్న ఒక రాక్షసుడు వస్తాడు. మీరు చూసారో లేదో, మనందరం చూస్తాం జనరల్ గా, గేదెల దగ్గరికి వెనక నుండి వెళ్తే ఏమవుతుంది, గుర్రాల దగ్గరికి గేదెల దగ్గరికి వెనక నుండి వెళ్తే అవి భయపడి ఏం చేస్తాయి, గట్టిగా ఒక తన్నుదంతాయి, రైట్ కదండి? వాటి శరీరం ఎంత గట్టిగా ఉంటుంది, కాళ్ళు కూడా మొత్తం బోనే ఉంటుంది, రైట్? ఒక్క తన్నుదంతే మన బోన్స్ అని ఇరిగిపోతాయి. కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, యాక్చువల్గా కృష్ణ పరమాత్మ కాదు చేసేది, యాక్చువల్గా ఇది బలరాములు వాళ్ళు చేస్తారు. సో బలరాములు వారు ఏం చేస్తారు, పట్టుకొని వెనక కాళ్ళు రెండు పట్టేసుకొని గిరగిరా తిప్పేసి ఇసిరేస్తారనమాట. ఆ ధేనుకాసురుడు చనిపోతాడు. మనం అలా చేయగలుగుతామా న్యాచురల్ గా, రైట్? అంటే వాళ్ళు నేచర్ని అగెయిన్స్ట్ గా వెళ్తున్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పైకి ఎగిరితే డామని కింద పడిపోతాం కదండి. ఒక బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న గోడ దూకితే మనం అదే అదే గోడకి ఉన్న లెవెల్లోనే మనం ఉండగలుగుతామా కొంచెం సేపు? దూకిన తర్వాత లేదు, కింద పడిపోవాల్సిందే. సో అంటే నేచర్ కి విరుద్ధంగా మనం చేయలేం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని నేచర్ కి విరుద్ధంగా చేస్తున్నారు. సో అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి, రైట్? కృష్ణ పరమాత్మకి మనకి తేడా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనుకరించడం ఇంకా ఫాలో అవ్వడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇమిటేట్ చేయడం, రైట్? ఇమిటేట్ చేయడం ఒకటి, ఇంకోటి ఫాలో అవ్వడం చేయడం ఒకటి. మనం ఫాలో అవ్వాలి, అంతేగాని ఇమిటేట్ చేయకూడదు. ఓ భగవంతుడు అలా చేస్తున్నాడు, నేను కూడా ఇలా చేస్తాను, ఆయన రాసలీలలు చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, అది తప్పది. అలా చేయలేం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే చెప్తున్నారు, జన్మ కర్మచమే దివ్యం ఏవం యోపేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, జన్మ కర్మ చ మే దివ్యం, అవన్నీ దివ్యమైనవి. నా జన్మ ఇంకా కర్మ అని నేను చేసే లీలలు. ఎందుకంటే ఇప్పుడు చూసారు కృష్ణ పర్వతం ఎలా పుట్టారు, అన్ని వైడూర్యాలతో, జుట్టు ఇంత పెద్ద జుట్టుతో, ఎల్లో కలర్ చక్కగా డ్రెస్ తో అలా పుట్టారు. ఎవరైనా అలా పుడతారా అంత బ్యూటిఫుల్ గా, అన్ని ఆభరణాలతో? నాట్ పాసిబుల్ మనకి, రైట్? మనం పుట్టినప్పుడు మన తల్లి అడగాలి ఎలా పుట్టాం అనేది, చెప్తారు మనకి. అన్ని అదంతా లిక్విడ్ తో అంతా బయటికి రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ క్లీన్ చేసేస్తారు. కానీ కృష్ణ పరమాత్మకి ఏమీ జరగలేదు, రైట్? ఆయన జన్మ అట్లాంటిది. కర్మ ఇన్ని చక్కగా కర్మలు చేస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. నేచర్ కి విరుద్ధమైన కర్మలు చేస్తున్నారు. మనం నేచర్ కి విరుద్ధంగా చేయగలం, ఎందుకు? మనం నేచర్ కి లోబడి ఉన్నాం. మనం నేచర్ కి ఎప్పుడైతే దాటి ముందుకెళ్తామో, విరుద్ధంగా చేయగలుగుతామో, అప్పుడు మనం గ్రేట్. కానీ మనం చేయలేం, ఎందుకంటే ఈ బాడీ కండిషన్డ్ బాడీ, మనకి ఇవ్వబడింది. ఎందుకు? మనకు చెప్పడానికి. అక్కడ మనం కృష్ణ పరమాత్మకి మనము అసూయతో వచ్చాం. అబ్బా అన్ని ఈయనే చేస్తున్నారు, ఈయనే క్రియేటర్, ఈయనే ప్రొపరేటర్. కృష్ణుడికి ఏంటి, భగవాన్ అంటే ఏంటి? 4 ప్రొపెన్సిటీస్ ఉంటాయి: క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్ కదండి. అలాగే ఇంకా 4 అపియరెన్సెస్. ఏంటది? వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. అంటే క్రియేటర్, ఆయనే మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి క్రియేట్ చేసింది ప్రొపరేటర్ అంటే ఇది నాది అనుకుంటారు. మరి మనది అనుకున్నదాన్ని ఏం చేస్తారు, దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనం ఆనందించేటట్టుగా మనం వాడుకుంటాం. దాంతో ఏమవుతుంది, ఆనందిస్తాం. సో అది 4 ప్రొపెన్సిటీస్. 6 ఆపియరెన్సెస్. సో వెల్త్, ఆయన వెల్త్ అంటే మొత్తం ఆయనదే కదండి. ఈజ్ ద వెల్దియెస్ట్ పర్సన్, మొత్తం ముల్లోకాలు ఆయనవే, రైట్? పవర్ చాలా పవర్ఫుల్, మనం చూస్తున్నాం ఎంత పవర్ఫుల్ అనేది. గోవర్ధన్ గిరిని ఎత్తారు, అన్ని ఆయన పవర్ ని ఎప్పుడు మనకి చూపిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహాభారతంలో కూడా సూర్యుడిని అస్తమించినట్టుగా చేస్తారు, మళ్ళీ ఉదయించినట్టుగా చేస్తారు. సో అప్పుడు అర్జునుడు అతన్ని చంపేస్తారు. సో అట్లా ఎన్నో విధాలుగా ఎంతో పవర్ఫుల్ ఆయన, రైట్? వెల్త్, పవర్, ఫేమ్ చాలా ఫేమస్. కృష్ణ పరమాత్మ అంటే ఎంతో ఫేమస్, అందరికీ చాలా ఇష్టం ఆయన అంటే, రైట్? చాలా ఫేమస్. బ్యూటీ చాలా, మదన మోహన
అంటారు, రైట్? మదన్ మోహన, రైట్? సో అట్లా అనమాట. అలాగే ఇంకా బ్యూటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యూటీ ఎలా ఉంటుందండి? మన బ్యూటీ చిన్నప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటాం, యవ్వనం వచ్చిన తర్వాత కొంచెం మిడ్ రేంజ్ లో ఉంటుంది, కొంచెం జరా అంటే ఓల్డ్ ఏజ్ వచ్చాక అయిపోయింది, బ్యూటీ అంతా అయిపోయింది. కానీ ఆయన అలా కాదు. ఆయన ఒక ఏజ్ తర్వాత ఇంకా ఆయన పెరగరు, ఇంకా అంతే ఉంటారు. ఆయన బాడీ ఏజ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ బాడీ మాత్రం అలాగే ఉంటుంది. మనం ఎందుకంటే ఆయన నేచర్ ని ఆయన అధిగమించేశారు, మనం అలా చేయలేము అని ఇక్కడ తెలుసుకోవాలి, రైట్? బ్యూటీ విజ్డమ్, చాలా ఇంటెలిజెంట్ కృష్ణ పరమాత్మ, వేదాలన్నీ ఇచ్చారు మనకి, రైట్? అలాగే రినౌన్సియేషన్, ఆయన ఎప్పుడు ఒక దగ్గర ఉండరు, ఒక పని అవుతుంది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. మనం ఏం చేస్తాం? పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం, మనది ఇది నాది 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 అని. సో అట్లా అనమాట. అది ఇంకా ఏంటి? వెల్త్ పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్ అన్నిటికంటే టాప్ రేంజ్, అంటే అంటే హైయెస్ట్. మన దగ్గర కొంచెం వెల్త్ ఉంటుంది, కొంచెం పవర్ ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు ఏమవుతున్నారు, మళ్ళీ వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. ఎప్పటికీ ఎమ్మెల్యే ఉంటారు, ఎప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారో లేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళిపోతాడు. అబ్దుల్ కలాం గారు, ఆయన చక్కగా చాలా గొప్ప ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, జయలలిత చాలా గొప్ప చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు, ఏమైంది? అయిపోయింది, ఆయన వాళ్ళ టర్మ్ అయిపోయింది, వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు, రైట్? అంటే ఆ బాడీకి, నేచర్ కి విరుద్ధంగా చేయలేకపోయారు, రైట్? మైకేల్ జాక్సన్, నేను చనిపోను, నేను అన్ని ఫస్ట్ ఆయన యాక్చువల్ గా నల్లగా ఉండేవాళ్ళు, తర్వాత ఏదో పూసుకొని దాన్ని తెల్లగా చేస్తున్నారు, తర్వాత జుట్టుకు రంగేసారు, మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు. నేను ఈ ఏజ్, నేను ఏజ్ అవ్వను అని చెప్పి ఏంటేంటో చేశారు ఆయన, ఏమైంది? లాస్ట్ లో ఎంతో ఫేమస్ ఉన్నారు, ఎంతో ఏదో చేశారు, నేచర్ కి విరుద్ధంగా చేయడానికి ట్రై చేశారు, ఏమైంది? లాస్ట్ లో చనిపోయాడు ఆయన కూడా, రైట్? సో అంటే ఏంటంటే నేచర్ కి విరుద్ధంగా మనం చేయలేం, మనం ఆయనని, కృష్ణ పరమాత్మని ఇమిటేట్ చేయకూడదు, ఫాలో అవ్వాలి, చెప్పింది ఫాలో అవ్వాలి అని ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. సో అందుకనే నేను మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నేను కృష్ణ పరమాత్మకి ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం, అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, రైట్? ఇండిపెండెంట్ గా నేను క్రియేటర్ చేస్తాను, నేనే ప్రొపరేట్ చేస్తాను, నేనే కంట్రోల్ చేస్తాను, నేనే ఎంజాయ్ చేస్తాను కదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఈ మధ్య చాలా కొత్త కొత్త స్టార్ట్అప్స్ చేసేస్తున్నారు, 11th క్లాస్ 12th క్లాస్ లోపలనే ఆల్రెడీ, రైట్? డిగ్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎవరైనా చెప్పారు, అబ్బా నీ ఐడియా భలే ఉందా అనగానే ఏమంటారు వాళ్ళు? అబ్బా ఉప్పొంగిపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే అది నేచురల్ గా వచ్చేస్తుంది, ఓ నేను కూడా చాలా ఇంటెలిజెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఇంటెలిజెంట్, నేను కూడా ఇంటెలిజెంట్ అవ్వాలి. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఎప్పటిదాకా పనిచేస్తుంది? చనిపోయేంత వరకే, ఈ బాడీ ఉన్నంత వరకే. తర్వాత ఏమవుతుంది? ఫినిష్, ఆ ఇంటెలిజెన్స్ అంతా గాన్, అది పర్మనెంట్ కాదు. సో అట్లా ఆలోచించాలన్నమాట. సో మనము భగవంతుడికి ఇండిపెండెంట్ కాదు, పొద్దు నుంచి రాత్రి వరకు డిపెండెంటే. గాలి పీలుస్తాం కానీ అది మనం ఆలోచించాం, నీళ్లు తాగుతున్నాం, అది కూడా మనం దానికి క్రెడిట్ ఇయ్యం, భగవంతుడికి క్రెడిటే ఇవ్వట్లేదు. అలాగే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యానిమల్స్ ఉన్నాయి, అయ్యో ఒక కొంచెంసేపు ఒక ఒక పొట్ట నిండా తింటే ఒక వారం రోజులు తినకుండా అవసరం లేదు ఇంకా, అట్లా. అలాగే ఇప్పుడు క్రోకడైల్ ఉంది, అది 4 నెలలు వాటికి సమ్మర్ లో ఉంటుంది అనమాట, వాటికి నీళ్లు ఉండవు. సో ఒక పెద్ద బొక్క చేసేసుకుని ఒక దగ్గర ఉంటాయి, గుహలాగా చేసేసుకుని అవి అక్కడే ఉంటాయి 4 నెలలు, ఆ తోకలో ఉండే ఫ్యాట్ అంతా తీసుకొని బతుకుతా ఉంటాయి అనమాట. సో అట్లా. కానీ మనం, కానీ ఎంతైనా కానీ మళ్ళీ బయటికి రావాల్సిందే, రైట్? సో డిపెండెన్స్, ఎప్పుడు డిపెండెంటే మనం. జీవుడు ఎప్పుడు ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్, ఎప్పుడు ఆధారపడే ఉన్నాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కానీ మనం అది గుర్తుపెట్టుకోం. చక్కగా వస్తుంది, చక్కగా తింటాము, అంతా అయిపోతుంది, చక్కగా అన్సర్టనిటీస్ అన్ని సర్టనిటీ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినాయి కదండి, 10 days, 1 week, లాస్ట్ టైం ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం ఫ్లడ్ వచ్చింది, 5-7 days, అతలాకుతలం అయిపోయింది, రైట్? ఎలక్ట్రిసిటీ ఉండదు, నీళ్ళు అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, మంచి నీళ్ళు ఉండవు, ఏముండవు. సో అట్లా అనమాట. కృష్ణ పరమాత్మ మనకి గుర్తు చేస్తూ ఉంటారు, మరి నాయన మీరు ఇండిపెండెంట్ కాదు, ఎప్పటికీ మీరు డిపెండెంటే, నా ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చెయ్యొద్దు అని మనకు చెప్తా ఉన్నారు. మొన్న కూడా రీసెంట్ గా కూడా ఫ్లడ్స్ వచ్చినాయి, 4 రోజులు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. మనం అనుకోవచ్చు, ఓ మనం వాళ్ళ ప్రాంతంలో ఉంది, మనకు కాదు కదా. ఇప్పుడు గాజా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది, వాళ్ళందరూ చనిపోతున్నారు అక్కడ చాలా మంది, రైట్? ఇజ్రాయెల్ గాజా వార్ లో. మనకేం కాదులే అనుకుంటాం, కానీ మొన్న చూడండి, ట్రక్స్, మొన్న నార్త్ లో ట్రక్స్ వాళ్ళందరూ ధర్నా చేశారు, రైట్? ఒక రీజన్ వలన ధర్నా చేశారు, ఏమైంది? మొత్తం రోడ్స్ అన్ని ఆగిపోయాయి, రైట్? గవర్నమెంట్ ఏమైనా చేయగలిగిందా? ఏం చేయలేదు, చేయలేదు, ఏం చేయలేకపోయింది. ఓకే, ఈ లా తీసిస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఆ సమ్మెని విరమింపజేశారు. అంటే ఏంటి? గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది, రైట్? గవర్నమెంట్ కిందనే అందరూ ఉన్నారు, అయినా గవర్నమెంట్ కూడా ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కృష్ణ పరమాత్మ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఏంటంటే జీవుడు, నేను కంట్రోలర్ని, నేను ఎంత చాలా గొప్పవని అని అనుకుంటున్నాం, కానీ ఏమవుతుంది దానివల్ల? కోవిడ్ వచ్చిన తర్వాత ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ లేదు. అప్పుడు పోయింది అనుకున్నాం, మళ్ళీ మెల్లమెల్లగా వస్తా ఉంది అని అంటున్నారు. సో అట్లనమాట. సో అంటే ఎప్పటికీ మనం
భగవంతుడిని ఇండిపెండెంట్ గా మనం ఎంజాయ్ చేయలేం, ఎప్పటికీ మనం డిపెండెంటే. కంట్రోలర్ కృష్ణ పరమాత్మ కంట్రోలర్, మనం కాదు అనేది ఇక్కడ మనము చాలా అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్, అందుకనే కృష్ణ పరమాత్మ మరి ఎలా ఇదంతా మనం భగవంతుడిపై ఎలా మనము ఏం చేయాలి మనము అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. కృత అంటే అప్పుడు జరిగింది, జ్ఞత జ్ఞాపకం పెట్టుకోవాలి, కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని అరే భగవంతుడు చక్కగా మనకి మనిషి జన్మ ఇచ్చాడు, మనం ఇదంతా జ్ఞానం ఇచ్చారు, ఇదంతా ఈ క్లాసెస్ ద్వారా ఈ శ్రీలా ప్రభుపాలు ఇచ్చిన బుక్స్ ద్వారా మనం అన్ని చక్కగా నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము, దాని గురించి తెలుసుకుంటున్నాము, దాని గురించి చర్చించుకుంటున్నాము, చాంటింగ్ చేయిస్తున్నాము, దానివల్ల ఆనందం కలుగుతుంది, భక్తి చేస్తున్నాము, రైట్. ఇంకా ఏం చెప్పారు మనకి, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రియతాత్మనః. భక్తితో ఇంకా ప్రేమతో ఏదైనా నాకు ఈ పత్రం పుష్పం ఫలం తోయం ఇస్తే నేను తప్పనిసరిగా దాన్ని నేను స్వీకరిస్తాను అని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు కదండి. సో మనకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎలా భగవంతుడి వైపు మనము మన మన ప్రేమని ఎలా మనం వ్యక్తపరచు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. బిడ్డకి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ జరుగుతూ ఉంది. సో వాడు పొద్దున్నే లేస్తాడు, 3:30కో 4 గంటలకు లేచి అలారం పెడతారు, వాడు లేస్తాడు. తల్లి ఏం చేస్తుంది, తల్లి కూడా లేస్తుంది కదా, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటారు, వీడు చదువుకుంటారు. అది వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను కూడా లేస్తే చక్కగా వాడికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది వాడికి, రైట్. నాతో పాటు ఉన్నారు, నేను మంచిగా చదువుకున్నాను అని అని ఒకటి ఉంటుంది కదండి. సో అట్లా ఎందుకు ఇదంతా ప్రేమ. అలాగే అందుకని మనం కూడా కృష్ణ పరమాత్మ వైపు ఒక ప్రేమ అనేది చూపించడం, కృతజ్ఞత ద్వారా ఇది మనము మన మన ప్రేమని ప్రేమ ద్వారా మనం కూడా వ్యక్తపరచాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇదంతా కృష్ణ పరమాత్మ మన మీద ప్రేమ చూపిస్తున్నారు, ఇవన్నీ మనకు నేర్పిస్తున్నారు, ఎందుకు వీడిని ఎలాగైనా వెనక్కి తీసుకుని రావాలి. అది మనం అర్థం చేసుకొని అరే ఈ మనిషి జన్మని వాడుకుంటూ అరే కృష్ణ పరమాత్మ వైపు మనం కూడా చూడాలి, మనం కూడా సేవ చేయాలి, మనం కూడా భక్తిలో ఉండాలి అనేది మనం కూడా తెలుసుకొని ఆ ప్రేమ ద్వారా. అంతేకాని అదిగో ఈ ఈ ఈ మాతాజీ చెప్తున్నారు, ఈ ప్రభుజీ చెప్తున్నారు, చాంటింగ్ చేయండి, అబ్బా బాబా చదవండి, అది చదవండి, ఇది చదవండి, అలా కాదు. అట్లా కాదు, ఏదో ఒక డ్యూటీ లాగా కాదు, టిక్ కొట్టామా ఇవాళ అయిపోయింది, అలా కాదు. ప్రేమ. అందుకని కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న చూసాం కదండి, జపాన్ లో అర్త్క్వేక్ వచ్చేసింది, న్యూ ఇయర్ రోజు వాళ్ళకి పాపం అర్త్క్వేక్ వచ్చేసింది. ఎంత అతలాకుతలం. జపాన్ అంటేనే చాలా గొప్ప కంట్రీ, రైట్, టెక్నాలజీలో సూపర్ కంట్రీ, కానీ ఏమైంది, అతలాకుతలం అయిపోయింది, రైట్. వాళ్ళు జనరల్ గా వాళ్ళ బ్రిడ్జెస్ అన్ని అర్త్క్వేక్ అయినా కానీ ఏం అవ్వవు వాళ్ళ మెట్రో లైన్స్ కి. కానీ ఏమైంది, రోడ్లు కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి, చాలా మంది చనిపోయారు. సో అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కంట్రోలర్ నేను అని చెప్తున్నారు. వాళ్ళు జనరల్ గా ఈ ఫిష్, మీట్, ట్యూనా ఇవన్నీ చాలా ఎక్కువగా తింటారు, రైట్. ఫిషింగ్, పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి కదండి, వాటిని చంపేసి తింటూ ఉంటారు అనమాట. మొత్తం ఇంటర్నేషనల్ వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు అలాగే ఆయన ఇలా చేయకూడదు అంటే వాళ్ళు అలాగే తింటూ ఉంటారు. చూడండి ఏమైతుంది వాళ్ళకి, వాళ్ళు అంటే చూసారా, అదే ఆదిభౌతిక, రైట్, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక క్లేశాలన్నీ మనకి ఎప్పుడూ తగులుతూనే ఉంటాయి. సో అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి, అందుకని దాని విరుద్ధంగా చేస్తే ఏమవుతుంది, ఈ క్లేశాలన్నీ మనకు తగిలి మనకి ఏదో ఒక ప్రాబ్లం కలుగుతూనే ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇప్పుడు మనం శ్రీలంక, వెనిజువేలా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది, వాళ్ళ దగ్గర పీస్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు, చాలా ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు, రైట్. సో ఎప్పుడు మనం అనుకోకూడదు మనకు కాదులే, మనంతా బాగానే ఉంటాం అని అనుకోకూడదు. చిన్న కోవిడ్ వస్తేనే మొత్తం దేశం 2 సంవత్సరాలు అతలాకుతలం అయిపోయింది. సో అందుకనే ఎప్పుడు అలాగే ఇంకా ఫుడ్ ఎలర్జీస్, కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ వస్తున్నాయి ఈ మధ్య. సిలియాక్ డిసీజ్ అంటారు, ఏంటంటే గోధుమ తింటే వాళ్ళకి పడదు, రైట్, కడుపు పాడైపోతుంది. అలాగే పీనట్ ఎలర్జీ, ఎవరికైనా పీనట్ ఎలర్జీ జనరల్ గా మనకు ఉండదు, కానీ ఈ మధ్య వస్తున్నాయి. ఎందుకు, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ ఎంజాయ్మెంట్ తీసేయాలి. కృష్ణ పరమాత్మ అది తీసేస్తారనమాట, ఆ ఎంజాయ్ చేసే గుణం కూడా తీసేస్తున్నారు. సో ఏంటంటే మనం ఎప్పుడు అనుకోకూడదు ఇది చాలా మంచి జీవితం జీవిస్తున్నాను, నేను చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. నో, అలా కాదు. ఎప్పుడైనా ఏంటంటే మళ్ళీ వెనక్కి ఎందుకు ఇక్కడికి వచ్చాను, వెనక్కి ఎలా వెళ్ళిపోవాలి అనేది మనం ఆలోచించుకొని ఉండాలన్నమాట. అంతేకాని భగవంతుడిని ఫాలో అవ్వాలి, ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి, అంతేగాని ఇమిటేట్ చేయకూడదు అని ఇక్కడ మనకి శ్రీలా ప్రభుపాల్ వారు, కృష్ణ పరమాత్మ అన్ని చక్కగా మనకి చెప్తున్నారు. సో అందుకని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో చాంటింగ్ చేసేటప్పుడు కూడా
ఎట్లా చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ చాంటింగ్ ప్రేమతో, రైట్? ప్రేమతో చేస్తే ఏమవుతుంది, మన అటెన్షన్ ప్రేమతో ఉంటే ఏమవుతుంది, జనరల్గా మనం చూస్తాం మన ఫ్యామిలీలో కూడా, ప్రేమ ఉంటే ఏమవుతుంది, అటెన్షన్ తప్పదు. కానీ మనం ప్రేమతో చేయకుండా ఒక డ్యూటీ దాకా చేస్తే ఏమవుతుంది, మనం ప్రేమతో చేస్తే ఏమవుతుంది, అటెన్షన్ పోదు, రైట్? అట్లా అనమాట. కానీ ఏమవుతుంది, మనం ప్రేమతో చేయకుండా డ్యూటీ బౌండ్గా చేస్తే ఏమవుతుంది, ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే మనం అటెన్షన్ ఇస్తున్నప్పుడు, మనం బాగా అటెన్షన్ ఇస్తే ఏమవుతుంది, దానివల్ల మనం భగవంతుడికి మనము ఫెయిత్ చూపిస్తున్నాం. నేను అటెన్షన్ చేస్తున్నాను భగవంతుడికి, సో భగవంతుడు ఏమనుకుంటారంటే, అరే ఈయన నా మీద సరెండర్ అయిపోయాడు, ఈయన నాకు. సో ఆయన ఏమవుతారు ఇంకా, అరే ఈయనని నేను బాగా చూసుకోవాలి అని ఆయన కూడా దాన్ని ఏమంటారంటే, ఒక చిన్న వర్డ్ ఉంది, అది నాకు గుర్తు రావట్లేదు, బట్ ఆబ్లిగేషన్ వస్తుంది అనమాట భగవంతుడికి. ఈ జీవుడు నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, సో ఈ జీవుడిని నేను మంచి పాత్వే చూపించాలి అని ఆయన కూడా, కృష్ణ పరమాత్మ కూడా అనుకుంటారు. సో అందుకని ప్రేమతో మనం చాంటింగ్ చేయాలి, అప్పుడు మనకి అటెన్షన్ కూడా తప్పదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్. సో కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే ఏమవుతుంది, జీవితం అలా నడిచిపోతూ ఉంటుంది. సో ఒక చిన్న పోయం ఉందండి, అది చూద్దాం ఇప్పుడు. అదేంటంటే ఒక శ్లోకం కూడా ఉంది ఆల్రెడీ, 9.10. ఏంటంటే, మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మొత్తం ఈ మెటీరియల్ నేచర్ ఇంకా ఎనర్జీ మొత్తం నా మాయాధ్యక్షేణ, ఆయన యొక్క అధ్యక్షతన జరుగుతుంది, ప్రకృతి అంతా నడుస్తుంది. సో చర అచరం, కదిలేది కదలనిది నా వల్లనే ప్రొడ్యూస్ అవుతుంది, నేనే సృష్టిస్తున్నాను. మళ్ళీ ఏమవుతుంది, టైం వచ్చినప్పుడు అవి మళ్ళీ ఎనిహిలేట్ అయిపోతాయి అని ఇక్కడ మనం చెప్తున్నారు మన కృష్ణ పరమాత్మ. సో అంత గొప్ప వాళ్ళైన కృష్ణ పరమాత్మని మనం ఇమిటేట్ చేయగలుగుతామండి? చేయలేం, నాట్ పాసిబుల్. సో ఇక్కడ శంకరాచార్య ఒక పోయం రాశారు, ఏంటంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇక్కడ ఏంటంటే, నేను, ఓ కృష్ణ పరమాత్మ, నేను ఈ ప్రతి ఒక్క వోంబులో, రైట్, ఒక తల్లి యొక్క కడుపులో నేను పుడుతున్నాను చనిపోతున్నాను. ఇటువంటి ఒక సంసారంలో నేను, ఒక ఓషన్, రైట్, ఒక సముద్రం, ఇటువంటి సముద్రంలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను. ఓ కృష్ణ మురారి, నాపై దయ చూపు తండ్రి అని ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక పోయం రాశారనమాట, రైట్? సో మనం కూడా అలాగే అనుకోవాలి, ఓ డియర్ లార్డ్, బై మిస్టేక్ నేను ఇక్కడికి వచ్చేసాను, నన్ను మళ్ళీ వెనక్కి రావడానికి, రైట్, సో దాన్ని రావడానికి నా మీద దయ చూపండి. సో అది ఎలా జరుగుతుంది, ఫాలో అవ్వాలి భగవంతుడిని, అంతేగాని ఇమిటేట్ చేయకూడదు. ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ భగవంతుడికి క్రెడిట్ ఇవ్వట్లేదు. గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, మళ్ళీ నిద్రలేస్తున్నాం, కానీ భగవంతుడి గుర్తు రావట్లేదు. బాడీలీగా ఎంజాయ్ చేస్తున్నాం, సెన్స్ గ్రాటిఫికేషనే చేస్తున్నాం, ఇంద్రియ తృప్తి చేస్తున్నాం, కానీ భగవంతుడికి క్రెడిట్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. అది ఈ 3. అలాగే డ్యూటీ బాండ్. సో ఇక్కడ డ్యూటీ కూడా, నేను కూడా డ్యూటీ చేస్తున్నాను, కృష్ణ అర్జున నువ్వు కూడా నీ డ్యూటీ చెయ్యవయ్యా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా దీని గురించే, విద్యుత్ కర్మల గురించే నెక్స్ట్ శ్లోకం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, కమెంట్స్ ఉంటే తీసుకుందాము. మళ్ళీ రేపటి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ, అందరికీ దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పటి వరకు ఆలోచించే విధానం వేరుగుండే, ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నుంచి థింకింగ్ ప్రాసెస్ కొంచెం మారింది ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. సో మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, యానిమల్ లాగా పని చేస్తూ ఉంటాం. యానిమల్ లాగా కాదు మనం చేయాల్సింది, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చేస్తే. లేదంటే ఏమవుతుంది, యానిమల్ లాగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు తర్వాత మళ్ళీ యానిమల్ పశు శరీరమే వచ్చేస్తుంది. సో అందుకని మనం చాలా ఇంపార్టెంట్, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. మళ్ళీ రేపటి శ్లోకంలో
వెళ్తున్నా. హరే కృష్ణ.